ఇలా చేస్తే గనుక మీ ఛానల్ అయితే చాలా డేంజర్లో పడుతుంది. సో ఎప్పటికీ ఇంకా మీకు మానిటైజేషన్ అయితే అస్సలు రాదు. ఇంకా మీ ఛానల్ అయితే ఇంకా మొత్తానికే బ్లాక్ అయిపోతుంది. ఇలా కనుక అస్సలు చేయకండి ఈ మిస్టేక్స్ అనేవి. ఇంకా వేరే ఛానల్ పెట్టుకోవడానికి కూడా మనకు యూట్యూబ్ అనేది మనకి ఛాన్స్ అనేది అస్సలు ఇవ్వదు. సో ఈ వీడియోను ఎండ్ వరకు చూసేయండి, అలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకుండా. యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కావాలంటే ఏం చేయాలి, అసలు రూల్స్ ఏంటి, ఎలిజిబిలిటీ రూల్స్ ఏంటి, ఇంకా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఏం చెప్తుంది మనకి. మనం యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ కావాలంటే ఈ రెండిట్లో ఏదో ఒక క్రైటీరియా అయితే మనం కంప్లీట్ చేసి ఉండాలి. ఆప్షన్ ఏ లాంగ్ వీడియోస్ ద్వారా 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ వితిన్ 12 monthsలో అయితే మనం తెచ్చుకోవాలి. లేదా ఇలా చేయలేకపోతే మాత్రం ఆప్షన్ బి వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ ఇంకా 10 million వ్యూస్ అయితే తెచ్చుకోవాలి. వితిన్ 90 daysలో తెచ్చుకోవాలండి ఈ 10 million వ్యూస్ అయితే. ఆప్షన్ ఏ లేదా ఆప్షన్ బి మనం ఏదో ఒకటైతే ఎలిజిబిలిటీ రూల్స్ ప్రకారం క్రైటీరియా అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మీరు కంప్లీట్ చేస్తే మాత్రం మీరు పూర్తిగా మంచిగా మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ మానిటైజేషన్ కంప్లీట్ కావాలంటే మాత్రం మీరు యూట్యూబ్ పాలసీస్ అయితే ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా. ఇంకా రూల్స్ ప్రకారం ఫాలో కాకుండా ఇంకా మనం ఏదో విధంగా వేరే వాళ్ళ వీడియోస్ అన్నీ తీసుకొచ్చి పెడితే మాత్రం మన ఛానల్ ఎప్పటికీ ఇంకా మానిటైజేషన్ అయితే అస్సలు కాదు. ఇలా మిస్టేక్స్ చేస్తే కమ్యూనిటీ స్ట్రైక్స్, ఇంకా కాపీ రైట్ స్ట్రైక్స్ ఇలాంటివి పడితే మాత్రం 3 strikes వచ్చినాయి అనుకోండి, మీ ఛానల్ అయితే మొత్తం బ్లాక్ అయిపోతుంది, క్లోజ్ అవుతుంది. ఇంకెప్పటికీ వేరే ఛానల్ కూడా పెట్టుకునే ఛాన్స్ అయితే మనకి యూట్యూబ్ అనేది ఇవ్వదు. కమ్యూనిటీ గైడ్ లైన్స్, కాపీరైట్ రూల్స్, మానిటైజేషన్ పాలసీస్ అండ్ రీయూజ్డ్ కంటెంట్ని అయితే అవాయిడ్ చేయాలి. సో మనం నీట్గా మన ఓన్ కంటెంట్గా ఫేస్ చూపిస్తూ ఇంకా మన ఓన్ వాయిస్ తోటి చేసుకుంటే మాత్రం మనకి ఎప్పటికీ మన ఛానల్కి అయితే స్ట్రైక్స్ అయితే అస్సలు రావు. మీరైతే మీ యూట్యూబ్ ఛానల్లో అయితే ఇలా అస్సలు అయితే చేయకండి. కాపీడ్ కంటెంట్ అంటే వేరే వాళ్ళ ఇంకా వీడియోస్ని అయితే కాపీ చేసి మనం పేస్ట్ చేస్తూ ఉంటారు, అలా కూడా అస్సలు చేయొద్దు. రీయూజ్డ్ వీడియో క్లిప్స్ అండి, ఇంకా వేరే వాళ్ళ యూజ్ చేసిన వీడియోస్ని తీసుకొచ్చి మన దాంట్లో పోస్ట్ చేయొద్దు. ఇంకా మనం పదే పదే ఒకే వీడియోని కూడా అస్సలు పోస్ట్ చేయొద్దు. మూవీ క్లిప్స్ కూడా పెడుతూ ఉంటారు అక్కడక్కడ. సో టీవీ షోస్ అని, వెబ్ సిరీసెస్, ఇంకా టిక్టాక్ అప్లోడెడ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి అయితే చేయడం వల్ల మన మానిటైజేషన్ అయితే యూట్యూబ్లో రిజెక్ట్ అవుతుంది. ఎప్పటికీ మనకైతే మానిటైజేషన్ అయితే అస్సలు కాదు. మన ఛానల్లో అయితే ఒరిజినల్ కన్సిస్టెన్సీ కంటెంట్ అయితే ఉండాలి. మనం కన్సిస్టెన్సీగా పెడుతూ ఉండాలి. ఇంకా స్కిప్ చేస్తూ ఇంకా 1 monthలో ఒకటి పెట్టి ఇంకా వదిలేయకుండా అలా కాకుండా కన్సిస్టెన్సీగా పెడుతూ ఉండాలి. మీ వాయిస్, మీ ఫేస్, మీ ఓన్ ఫుటేజ్, ఇంకా మీ స్క్రిప్ట్, మీ ఓన్ ఎడిటింగ్ మొత్తం ఉంటే మాత్రం ఇలా అయితే మాత్రం మీకు మానిటైజేషన్ అనేది అప్రూవల్ తొందరగా వస్తుంది. మీ ఛానల్లో కాపీరైట్ స్ట్రైక్స్ కానీ, కాపీరైట్ కానీ, ఇంకా కమ్యూనిటీ స్ట్రైక్స్ కానీ అస్సలు ఉండకూడదండి. ఇలా ఉంటే కూడా మీ ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ కాదు. సో మానిటైజేషన్కి అయితే నేను చెప్పిన విధంగా మీరు చెయ్యండి. సో ఖచ్చితంగా మీ ఛానల్ అయితే తొందరగా గ్రోత్ వస్తుంది. ఇంకా మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యి మీరైతే ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఇలా అయితే మీరు కంప్లీట్గా చేసుకోండి. సో నా వీడియో నచ్చితే కనుక మీరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.